దైవ మర్మములు అక్టోబర్ 24. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. గలతీ 4:30. ఇష్మాయేలు ఇస్సాకును పరిహసించుట శారా చూచినప్పుడు అబ్రహాముతో నిట్లనెను, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడు. ఇది అబ్రహామునకు దుఃఖము కలిగించెను. ఇష్మాయేలు ఎడల అతడు కలిగి ఉన్న సహజ మక్కువను బట్టి ఈ మాటలు అబ్రహామును గాయపరిచి బాధ కలిగించెను. అప్పుడు దేవుడు 8వ పర్యాయము అతనికి ప్రత్యక్షమాయెను. ఆదికాండము 21:10 అబ్రహాము మానవ మక్కువచే నడిపించబడుట చూచుచున్నాము. స్వయముగా కఠిన పాఠమును నేర్చుకొనిన శారా ఇట్లనెను, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. క్రైస్తవులుగా పిలువబడు వారందరూ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలు పొందలేరు. నామకార్థ క్రైస్తవులు బాహ్యముగా ఎంత మంచి వారైనను అందులో పాలు పొందనేరరు. స్వాభావికముగా మంచివారైన నామకార్థ క్రైస్తవులు అనేకులు కలరు. వారెంత ప్రేమ గలవారు, చాలా మంచివారు. వారు బహుగా త్యాగము చేసి ప్రభు పనిలో అధికముగా ధనము వినియోగించెదరు. కానీ విచారకరమైన సంగతేమనగా వారు తిరిగి జన్మించలేదు. రక్షణ నిమిత్తము తమ స్వనీతిపై ఆధారపడుదురు. ఇష్మాయేలు ఎడల అబ్రహాము గొప్ప ప్రేమను కలిగి ఉండినను దేవుని రాజ్యంలో ఇష్మాయేలునకు పాలు లేదు. అతడు శరీర మూలముగా జన్మించెను, కానీ ఇస్సాకు ఆత్మ మూలముగా జన్మించెను. ఇస్సాకు జన్మింపక ముందు అబ్రహాము యొక్క శరీరంలో దేవుడు నూతన జీవమును పోసెను. పరిశుద్ధ గ్రంథము బైబిలులో పునరుత్థాన శక్తికి ఇస్సాకు గుర్తుగానున్నాడు. పునరుత్థాన శక్తిని అనుభవం ద్వారా పొందని ఎడల దేవుని రాజ్యంలో మనకు పాలు ఉండనే ఉండదు. నీవు ఏ గుంపునకు చెందిన వాడవో నిశ్చయము చేసుకొనుము. ఇష్మాయేలు గుంప లేక ఇస్సాకు గుంపుక? ఇష్మాయేలు ఎడల అతడు కలిగి ఉండిన మానవ వాత్సల్యముచే నడిపించబడుచుండుట వలన అబ్రహాము ఆ సమయమందు గొప్ప ఆత్మీయ అపాయంలో నుండెను. కనుక దేవుడు అతనికి ప్రత్యక్షమై అతని భార్య చెప్పినది చాలా ముఖ్యమైనదనియు ఆమె చెప్పినదంతయు వినుమనియు అతనితో చెప్పెను.